నరేంద్ర మోడీ ఇవాల్టి స్పీచ్‌లో 3 కీలకమైనటువంటి అంశాలు. ఒకటి భారతీయ జనతా పార్టీకి 370 సొంతగానే వస్తుంది. 400 ఎన్‌డీఏ వస్తుందని చెప్పడం. రెండవదొచ్చేటప్పటికి విపక్ష నేతలు భయపడి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోతామని భయపడి పెద్దల సభ వైపు చూస్తున్నారు. అంటే సోనియా గాంధీకి రాజ్యసభ ఇస్తారు అన్నటువంటి మాట వినబడుతోంది గదా! రాజ్యసభ నుండి పోటీ చేస్తారని చెప్పేసి. కాబట్టి ఆ చురక వేశారనమాట. అది ఒక యాస్పెక్ట్. రెండోదొచ్చేటప్పటికి సంచలనాత్మకమైనటువంటి విషయాలుంటాయి. నెక్స్ట్ గెలిచాక మేము మూడో దఫా గెలిచాక విప్లవాత్మక ఇది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు మరిన్ని తీసుకుంటాం అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. అంటే లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి, అట్లాగే ఏదైతే ఈ జనాభా నియంత్రణ బిల్లు లాంటి అనుకుంటాను సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. ఇది మరొక కీలకమైనటువంటి అంశం. ఇవి కాకుండా ప్రధానంగా ఏదైతే అవసరానికి సంబంధించినట్టు అంటే 1000 ఏళ్ళు గుర్తుంచుకునేలా పరిపాలన మూడోసారి చేస్తామని చెప్పడంతో పాటుగా తనకి సంబంధించినటువంటి స్పష్టతనిచ్చుకొచ్చారు. మా పాలనకాలంలో 2 యుద్ధాలు, కరోనా సంక్షోభం, ప్రపంచమంతా కూడా ఇన్ఫ్లేషన్తో సతమతమవుతుంటే మేము ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేసామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకొకటి 400+ ఎంపీలతో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, ఎక్కడన్నా గుర్తు కోసం రాసుకోండి అంటూ మరి సవాల్ విసిరారు. ఇది అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం.